దక్షిణాయనం అంతా కూడా అనుష్ఠానానికి సంబంధించినటువంటి కాలం. అటువంటి సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి 4 మాటలు చెప్పుకోవడం, ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం చాలా అవసరమైనటువంటి విషయం. సుబ్రహ్మణ్య తత్వం చాలా ఆశ్చర్యకరమైన తత్వం. ఎందుచేత అంటే మీకు మిగిలినటువంటి దేవతామూర్తులను పిలిచేటప్పుడు స్వామి అనేటటువంటి పదాన్ని అందరు మూర్తులకు ప్రత్యేకించి కలిపి మాట్లాడరు. కానీ మాట్లాడడం దోషం కాదు. రామస్వామి అనం సాధారణంగా రామచంద్రమూర్తి అంటాం, వెంకటరమణుడు గోవిందుడు అంటాం, గోవిందస్వామి అని అనడం తప్పు కాదు, కానీ అనం సాధారణంగా కలపం. కానీ సుబ్రహ్మణ్యుడు అనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అంటాం. ఆ స్వామి అన్న మాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేకం వర్తింపచేసి మాట్లాడతారు. అమరకోశం అని సంస్కృతంలో ఒక పుస్తకం ఉంది. అందులో స్వామి అనేటటువంటి మాటని అసలు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాత్రమే చెప్పారు. ఎందుచేత అంటే ఆయన ఆ ధీర దేవసేన నాయక ఆ స్వామీ ప్రత్యేకించి గజముఖ అనుజ అని ఆ అమరకోశంలో ఆ స్వామి అన్న మాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాత్రమే ప్రత్యేకం చెందినది అని చెప్పారు. స్వామి అంటే సమస్తము తనది సొత్తుగా కలిగినటువంటి వాడు అని ఒక అర్థం. ఇప్పటికీ 7 కొండల మీద వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారముగా కీర్తించి విశ్వసించేటటువంటి జనులు భక్తులు చాలా మంది ఉన్నారు. ఎందుచేత అంటే వెంకటేశ్వర స్వామి అంటారంటే ఆయన విష్ణు స్వరూపం కదండి అని మీకు అనుమానం రావచ్చు. వెంకటేశ్వర స్వామి పరబ్రహ్మం, మీరు ఎలా కొలిస్తే అలా కనపడతారు ఆయన. పైగా అక్కడ కుమారధార అని ఒక ధార ఉంది. విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సాధారణంగా కొండల మీద వెలుస్తూ ఉంటారు. అక్కడ స్వామి కూడా 7 కొండల మీద ఉండడం అనేటటువంటిది ఒక ప్రత్యేకత. పైగా సుబ్రహ్మణ్యుడు కుండలినీ శక్తికి ప్రతీక. షట్చక్రముల యొక్క భేదనము జరిగిన తరువాత సహస్రారములో రమించేటటువంటి బ్రహ్మణ్య స్థితికి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం ఒక అపురూపమైనటువంటి సన్నివేశం. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే నేను ఒక చోట ఒక వ్యాఖ్యానంలో చదివాను. మనం వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెడతాం. మిగిలినటువంటి దేవతామూర్తుల దర్శనమునకు వెళ్ళినప్పుడు కలిగేటటువంటి అనుభూతి కన్నా వెంకటేశ్వర స్వామి వారి దర్శించేటటువంటి అనుభూతి వేరు. దానికి పేరే ఆనంద నిలయం. లోపలికి వెళ్ళి దర్శనం చెయ్యగానే దివ్యమైనటువంటి ఆనందమునకు లోనైపోతారు. ఎందుచేత అంటే షట్చక్రభేదనము చేసిన తరువాత సహస్రారములో పరమశివ పర్యంక నిలయైనటువంటి పార్వతీదేవి దర్శనము లేదా ఆ పరబ్రహ్మ దర్శనము ఎంత గొప్పదో వెంకటాచలపతి దర్శనం అంత గొప్పది. అందుకని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనమే వెంకటేశ్వర దర్శనముగా కీర్తించి పిలిచేవాళ్ళు ఉన్నారు. ఆయనకి కుమార అని పేరు. కుమారాయే బాల, అందుకని బాలాజీ అంటే కుమారస్వామి అని పిలిచేటటువంటి వాళ్ళు, కుమారస్వామిగా ఆరాధించేటటువంటి వాళ్ళు అనేక మంది భక్తులు ఉన్నారు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అవతారం. మీకు ఆయన ఎంత ముగ్ధమోహనమైనటువంటి స్వరూపం అంటే సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్తరువుని ఎవరైనా ఇలా చూశారనుకోండి, ఆయన మూర్తిని ముద్దులు మూట కట్టేస్తున్నాడండి అంటారు. ఎంత అందంగా ఉంటాడంటే ముమ్మూర్తుల వాళ్ళ అమ్మగారి పోలిక, అంటే మరో మాటలో చెప్పాలి అంటే పార్వతీదేవి పోలిక. అంత అందంగా ఉంటాడు ఆయన. మహానుభావుడు ఆ విభూతి రేఖలు పెట్టుకుని ఆ కుంకుమ పెట్టుకుని ఆ చేతిలో శక్తి శూలాన్ని పట్టుకుని నిలబడితే ఆ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనము చేసినంత మాత్రం చేత మనస్సు లయమైపోతుంది.